గో బ్యాక్ మార్వాడి నినాదం రోజు రోజుకి ఊపందుకుంటోంది. మార్వాడి వ్యాపారుల్ని వెళ్లగొట్టాలని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం వ్యాపారాలు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ స్థానికుల పొట్ట మాత్రం కొట్టొద్దంటున్నారు. నిజాం కాలం నుంచే తెలంగాణలో వ్యాపారాలు చేస్తున్నామని, అమెరికాలో కూడా తమ వాళ్ళు ఉన్నారని అంటున్నారు కొందరు మార్వాడీలు. ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చని చట్టంలోనే ఉందని నొక్కి చెబుతున్నారు. తామెవరిని ఇబ్బంది పెట్టడం లేదంటున్నారు మార్వాడీలు. డిమాండ్ ఏముండని ప్రపంచం అంతా ఈ దేశమే కాదు విదేశాల్లో కూడా రాజస్థాన్లో ఉంటారు, ఇండియన్ ఉంటాడు. కాబట్టి ఇది వాళ్ళు అనేటోళ్ళు కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ మార్వాడి వల్ల ఇప్పుడు కాదు, అప్పుడు నిజాం కాంచి వచ్చి అప్పుడు వాళ్ళు నిజాం దగ్గర లెక్కలు చేసి అప్పుడు కూడా అప్పంచ మార్వాడీలు ఇక్కడ ఉన్నారు. మార్వాడి వల్ల వాళ్ళకి ఇబ్బంది ఏమున్నదో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే దీనిలో రాజకీయంగా కులం పరంగా ఇక్కడ కాదు మహారాష్ట్రలో కూడా మీరు చూడండి, అక్కడ మరాఠీ మాట్లాడకపోతే కొడుతూ అంటారు, లేకుంటే తమిళ్లో పోతే హిందీ రాస్తే కొడుతూ అంటారు. ఎట్లా కాదు, ఈ దేశం విడిపోయే ముచ్చట్లన్నీ అట్లా కాదు, అందరు కలిసి ఉండాల్సిందే, కలిసి ఉంటారు. చట్టంలోనే రాసి ఉన్న మనిషి ఎక్కడైనా బతకవచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు, అన్ని వ్యాపారాలు ఉంటారు. ఇక్కడ కాదు, వరల్డ్ లెవెల్ మీరు ఎక్కడ పోయినా కూడా వ్యాపారం చేస్తారు, ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళు కాదు. ఇక్కడ బయట వాళ్ళు 10 రూపాయలు వడ్డీకి ఇస్తే మా వాళ్ళు 2 రూపాయలకే ఇస్తారు. అంటే ఎవరైనా అవసరం ఉంటే అన్ని రకంగా హార్డ్ఫుల్గా ఉంటారు. అట్లాంటి అన్ని కులాల్లో మంచి చెడ రెండు ఉంటుంది, మా దానిలో కూడా ఉంటుంది. అందరూ మంచోళ్ళే మార్వాడీలు అని నేను అంటలేను. దానిలో కొంతమంది చెడులు ఉండొచ్చు, కొంతమంది దొంగలు ఉండొచ్చు. వాళ్ళు ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కానీ ఒక్కో వ్యక్తిని బట్టి అందరి మీద రుద్దుడు కరెక్ట్ కాదు. మార్వాడీలు సోదర భావంతోనే వ్యాపారాలు చేసుకుంటున్నారని, నకిలీ వ్యాపారం చేసే వారిని తరిమి కొట్టాలని అంటున్నారు స్థానిక వ్యాపారులు. మార్వాడీలు సంపాదించిన దాంట్లో ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయాలని, స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అంటున్నారు. మార్వాడి గో బ్యాక్ అనేది దాన్ని మేము సపోర్ట్ చేయము. వాస్తవానికి మేము ఇక్కడ వరంగల్ నగరంలో గత 30 సంవత్సరాల నుంచి కూడా వ్యాపార రంగంలో ఇక్కడ మేము ఉండడం జరిగింది. కానీ ఈ రోజులలో గతంలో ఉన్నటువంటి స్వీట్ వ్యాపారస్తులే కానీ, పానీపూరి వ్యాపారస్తులే కానీ, మార్వాడి వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతోటి, తర్వాత సోదరభావంతో వాళ్ళందరూ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. ఎక్కడ కూడా భావాలు అనేది వీరి మధ్య వారి మధ్య అనేది తేడాలు ఏం రాలేదు. 100 రూపాయల వస్తువుని మేము మార్కెట్లో 90 రూపాయలకి ఇస్తామని చెప్పేసి డూప్లికేట్ వస్తువులు తీసుకొచ్చేసి ఇక్కడ అమ్ముకుంటూ వాళ్ళు వ్యాపారం అంతా కూడా నకిలీ వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నాం. ఇట్లాంటి వాళ్ళు ఈ నకిలీగా ఏదైతే చేసుకుంటున్నారో వాళ్ళని గో బ్యాక్ చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాం. తర్వాత వచ్చేసి ఏంటంటే కూడా ఈ మార్వాడి వాళ్ళు చేసేది ఏంటంటే కూడా వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కూడా ఇక్కడికి వెళ్ళి వేరే విదేశాలకు వెళ్తాం, ఇంకో ప్రాంతాలకు వెళ్ళి కూడా మనం వ్యాపారం చేసుకుంటాం, దాంట్లో తప్పులేదు, వ్యాపారం చేయడంలో తప్పులేదు. కానీ ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు కూడా స్థానికులకు కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి. తర్వాత వాళ్ళు ఏదైతే సంపాదించుకుంటారో డబ్బును ఇదే ప్రాంతంలో కూడా వాళ్ళు వినియోగిస్తే ఇక్కడ ప్రాంతం అనేది కూడా డెవలప్ అవుతుంది.